రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ కమిషన్లు దండుకోవడం తప్ప ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు దేవేంద్ర గౌడ్ విమర్శించారు. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ ఇప్పుడు వారిని నట్టేట ముంచుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం వృత్తి పన్ను నుంచి మినహాయింపునిస్తే కాంగ్రెస్ సర్కార్ వాటి నుంచి వృత్తి పన్ను వసూలు చేయడాన్ని కార్మికులంతా ప్రతిఘటించాలని దేవేంద్ర గౌడ్ పిలుపునిచ్చారు. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడ మాత్రం హడావిడి చేయడం, ఎక్కడైతే తనకు లాభం అయిపిస్తుందో అక్కడ మాత్రం ప్రాజెక్టులు చేపట్టడం ఈ కాంగ్రెస్ పార్టీకి అది బాగా అలవాటైపోయింది. ఈరోజు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకుపోవడానికని చెప్పి ఈ దుమ్ముగూడాన్ని పూచిగా చూపెట్టడం, ఏదో మేము అందిస్తున్నామని చెప్పి హడావిడి చేయడమే తప్ప ఇక్కడ ఈ యొక్క ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ జిల్లాలో కూడా ఇంతవరకు 10 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. పైగా ఈ యొక్క గోదావరి డైవర్షన్ స్కీమ్ ఒకటి పెట్టాడు, దానికి టెండర్లు పిలవడానికి అన్ని సిద్ధం చేశాడు.